ప్రభు పేరిట చేరవచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నారు. ఈరోజు ప్రత్యేకమైన ఒక రోజుగా దేశమంతా ప్రపంచమంతా జరుపుకుంటుంది. అది మదర్స్ డే. అంటే మదర్స్ డే అంటే అమ్మను ఆప్యాయతంగా ప్రేమిస్తూ జరుపుకునేటువంటి రోజు. కాబట్టి ఇక్కడ చేరి వచ్చిన మీ అందరికీ, అమ్మలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతం ఉండే అమ్మలకి, కాబోతుండే అమ్మలకి అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. అమ్మ అనేటువంటి పదము చాలా విలువైనది. ప్రపంచంలో అమ్మ తర్వాత తండ్రి, వీరు తప్ప ఎవరు కూడా అంత ప్రేమను చూపేవారు ఎవరు కూడా లేరు. ఎందుకంటే పిల్లలు చేస్తూ ఉన్న ప్రతి దానిని కూడా అది తప్పైనా తమ కడుపులో పెట్టుకుని ప్రేమగా ప్రేమించేటువంటి వారు ఎవరు అంటే తల్లి, తండ్రి మాత్రమే. వారి తర్వాత మరి అంతగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తల్లిదండ్రుల తర్వాత లేదా వారికి సమానంగా ప్రేమించే వారు ఎవరైనా ఉన్నారా? ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఎవరి ప్రేమ తీసుకున్నా కూడా ఆ ప్రేమలో ఏదో ఒక స్వార్థము అనేది ఉంటుంది. ఒకరు ఒకరిని ప్రేమిస్తూ ఉన్నారంటే వారి ద్వారా ఏదో ఆశ కలిగి, వారి ద్వారా ఏదో పొందుకోవాలని ఆశిస్తూ ప్రేమిస్తున్నటువంటి ప్రేమలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. కానీ ఏమీ కూడా ఆశించకుండా వారి దగ్గర ఉండే ప్రతిదీ కూడా పిల్లల కోసమే ఖర్చు పెట్టి నిస్సహాయులుగా ఉండేది ఎవరు అంటే తల్లి, తండ్రి మాత్రమే. దేవుడు కూడా తనకు తాను ఏమని చెప్పుకుంటున్నాడో ఒకసారి మనం చదువుకుందాం. యెషయా 66వ అధ్యాయము 12, 13 వచనాలు చదువుకుంటే మనందరినీ కలగజేసిన దేవుడు కూడా తన గురించి తాను ఏమని చెప్పుకుంటున్నాడు, ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడంటే 12వ వచనము కింద భాగంలో, మీరు చంకను ఎత్తుకొనబడెదరు, చంకల నేను మిమ్మల్ని ఎత్తుకుంటా అంటున్నాడు. ఎవరు? దేవుడు. పిల్లలను ఎంతగా ప్రేమగా ఆప్యాయతంగా ఒక తల్లి చంకన పెట్టుకొని వారిని పెంచుతుందో వారికి సమానంగా చంకల పెట్టుకొని మనల్ని ఎత్తుకొని కాపాడి పోషించేది ఎవరు అంటే దేవుడు మాత్రమే. అందుకే ఇక్కడ ఏమని చెప్తుందంటే, మీరు చంకన ఎత్తుకొనబడెదరు, మోకాల మీద ఆడిస్తా. ఎక్కడ ఆడుకుంటాడంట, ఆడిపిస్తాడంట మనల్ని? మోకాల మీద. తల్లి కూడా ఆప్యాయంగా ఏం చేస్తుందంటే పిల్లలను ఆడిస్తుంది, మోకాళ్ళ మీద పెట్టుకుని ఎగరేస్తూ ఆ ప్రేమను చూస్తూ సంబరపడుతుంది తల్లి. దేవుడు కూడా ఏమంటాడంటే, నేను మిమ్మల్ని మోకాళ్ళ మీద ఆడిస్తాను, మీరు ఆడింపబడేదారు, మోకాళ్ళ మీద మిమ్మల్ని ఆడిస్తాను. తల్లి లాలించి ప్రేమించి బుజ్జగించి వారిని ఎంతగానో సహిస్తుంది. నేను చాలాసార్లు అనుకుంటా, ఎవరైనా పిల్లల్ని మన దగ్గర ఎంతసేపు పెట్టుకున్నా, ఎంతమంది ఆడించినా, ఎంతమంది వారిని దగ్గర తీసుకున్నా, చివరికి ఆ బిడ్డ ఎక్కడికి పోవాలా? తల్లి స్పర్శను కోరుకుంటుంది, తల్లి దగ్గరికి పోవాలి అని. నాకైతే చాలా ఆశ్చర్యం అవుతుంది. మా బంధువుల్లోనే మా మర్దాలకి కవల పిల్లలు పుట్టినారు, ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఆ అమ్మాయి పొద్దున ట్రైనింగ్ కోసము 7 గంటలకి బయలుదేరిపోతే సాయంత్రం 7కి మళ్ళీ వస్తుంది. ఆ 7 గంటల నుంచి ఇద్దరు పిల్లలు దాదాపుగా 6 నెలల లోపలే, 3 నెలల లోపల పిల్లలే. 3 నెలలు దాటి ఆ 3 నెలల నుంచి ఎక్కడ ఉంటారంటే ఆ పిల్లలు ఇంట్లో ఉండే అత్తలతో లేదంటే ఆడపిల్లలతో ఉంటారు. వారిని ఎంతగా ఆదరించినా, ఎంతగా ప్రేమించినా, పొద్దు నుంచి సాయంత్రం వరకు వాళ్ళని ఎంత ఆప్యాయంగా చూసుకున్నా వాళ్ళ అమ్మ వచ్చేసరికి ఆ పిల్లల్లో ముఖంలో కళ ఉట్టిపడుతుంటది.
వీళ్ళు ఎంతసేపు పొద్దు నుంచి చూపించిన ప్రేమంతా కూడా తల్లిని చూస్తే ఒకసారి ఏమైతుంది, వీళ్ళ ప్రేమ మర్చిపోయి ఎవరి ప్రేమ కావాలనుకుంటారు పిల్లలు? తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ. వాళ్ళ పిల్లలే కాదు, మీ పిల్లలు కూడా. మీరు అనుకోవచ్చు మా పిల్లలకి లేదా ప్రేమ అని. ఎవరి పిల్లలైనా ఎవరు ఎంతసేపు ఎత్తుకున్నా చివరికి ఎవరి దగ్గర పోవాల్సిందే? తల్లిదండ్రుల దగ్గరకు పోవాల్సిందే. ఎంతమంది వద్దనుకున్నా తల్లి మాత్రం బిడ్డని వద్దనుకోదు. కొంతసేపు ఎత్తుకొని నాకు వద్దుగా నీ బిడ్డని తీసుకో అంటే నా బిడ్డ నాకు వద్దు అని చెప్పకుండా ఎప్పుడు హత్తుకొని ఉండేది ఎవరు? తల్లి మాత్రమే. చాలా సంఘటనలు మనం చూస్తే గత పోయిన నెలలో, అటుపోయిన నెలలో మరణములో కూడా విడిచిపెట్టకుండా హత్తుకొని మరణించిన ప్రేమ ఎవరిది? తల్లి ప్రేమ. ఒక ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడ ఆ పడవ మునిగిపోయినప్పుడు తల్లి గట్టిగా హత్తుకొని ఉందంట. బయటికి వాళ్ళని తీస్తే కూడా తల్లి బిడ్డను అట్లనే హత్తుకొని, చేతులు అట్లనే ఉంటాయి, నా బిడ్డ ఎక్కడ ఏమైపోతుందో అని. మన కర్నూలులో జరిగిన అగ్ని ప్రమాదంలో కూడా ఒక బిడ్డను ఒక తల్లి హత్తుకొని అట్లనే ఉంది, కాలిపోయి బూడిదైనా కూడా ఆ యొక్క ఆ ఫిగర్ అట్లనే ఉంది. తల్లి బిడ్డ ఇద్దరు కాలిపోయి ఉన్నటువంటి సంఘటన. అంటే ఎంత వేదన పడింటారు చూడండి తల్లి బిడ్డ. తల్లి ప్రేమ ఎవరు కూడా కొలవలేనటువంటి ప్రేమ. అదే ప్రేమను దేవుడు చెబుతూ ఏమంటాడంటే, ఇంకొక మాట, మోకాళ్ళ మీద ఆడింపబడెదరు ఒకని తల్లి వాణిని ఆదరించినట్లుగా. చూడండి, మీ తల్లి, మీ అమ్మ ఎట్లయితే మిమ్మల్ని ఆదరిస్తుందో నేను మిమ్మల్ని ఆదరిస్తా. అంటే దేవుడు కూడా తల్లిగా మనల్ని ఆదరిస్తాడు. తల్లి అంత ప్రేమను చూపించేది ఎవరు? దేవుడు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, ఒకని తల్లి వాణిని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తా. ఒకని తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తా. ఒక తల్లి ఎంత ప్రేమ చూపిస్తుందో అంత ప్రేమను నేను మీ మీద చూపిస్తా అని దేవుడు చెప్తున్న మాట. 2 కొరింథీ 6వ అధ్యాయము 13వ వచనంలో చదువుకున్నట్లయితే అక్కడ ఇప్పుడు మనము నేర్చుకున్న మాట ఏమంటే, దేవుడు తల్లిగా ఆదరిస్తా అంటాడు. తల్లి తర్వాత తల్లి ప్రేమను చూపించేది ఎవరు? దేవుడు. ఎందుకంటే తల్లి గర్భములో నీవు రూపింపబడక ముందు ఎక్కడున్నావు? దేవుని దగ్గర ఉన్నావు. ఆ ప్రేమను ఎప్పుడు చూపిస్తున్నాడు దేవుడు. తల్లి గర్భములో నీవు రూపింపబడక ముందైనా, తల్లి గర్భములో వచ్చిన తర్వాత అయినా, తల్లి గర్భములో నుండి బయటికి వచ్చిన తర్వాత అయినా, నీవు పిండముగా ఉన్నప్పుడు, గర్భములో నుండి బయటికి వచ్చినప్పుడు, నువ్వు గర్భముగా కాకముందు ఎప్పుడు కూడా దేవుని యొక్క కన్నులు నీ మీద ఉన్నాయి. దేవుని యొక్క ఆశీస్సులు, దేవుని ప్రేమ మన మీద ఉంది. ఇక్కడ 2 కొరింథీ 6:13 చదువుకుంటే, మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి, మీరు నా పిల్లలని నేను ఇలాగూ చెప్పుచున్నాను. మధ్యలో చదివితే, మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును. మీకు నేనేమై ఉంటా? తండ్రిని. మొదట ఏమన్నాడు? ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తా. రెండవది, నేను మీకు ఏమిగా ఉంటా అన్నాడు? తండ్రిగా. ఈ ప్రపంచంలో తల్లి లేనటువంటి వారికి, భౌతికంగా పిల్లలకు తల్లి దూరం అయితే ఎవరు తల్లిగా ఉంటారు? దేవుడు. అందుకే నేను ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను వారిని ఆదరిస్తా. ఈ ప్రపంచంలో శారీరకంగా ఒక బిడ్డకి తండ్రి దూరం అయితే ఆ తండ్రి ప్రేమను పంచేది ఎవరు? దేవుడు. అందుకే నేను మీకు తండ్రినే ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనే ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. నేను మీకు తండ్రిని, మీరు నాకు కుమారులను కుమార్తెలనే ఉన్నారు. తల్లిదండ్రుల తర్వాత దేవుని ప్రేమ అది ఎప్పుడు కూడా కరిగిపోయేది కాదు. తల్లిదండ్రుల ప్రేమ మన మీద ఈ భూమి మీద ఉన్నంత వరకే ఉండొచ్చు, కానీ
దేవుని ప్రేమ ఈ భూమి మనం వదిలిపెట్టిన తర్వాత కూడా ఎన్నడెన్నడూ మారనిది ఎవరి ప్రేమ? యేసు ప్రేమ. కాబట్టి మనలను కన్న తల్లిదండ్రులకు మనం విధేయులుగా ఉండాలి, లోబడి ఉండాలి. ఈ దృష్టిలో అందము ఐశ్వర్యము చూడకుండా ప్రేమించే ఒకే ఒక వ్యక్తి ఎవరంటే తల్లి. బిడ్డ అందాన్ని చూడకపోయినా, అందంగా లేకపోయినా, బిడ్డ అందహీనుడైనా కూడా సమానంగా ప్రేమించేది ఎవరంటే తల్లి మాత్రమే. తల్లి రంగుని, అందాన్ని, ఐశ్వర్యాన్ని బిడ్డల దగ్గర చూడదు. ఏం చేస్తుంది? తన బిడ్డ ఆప్యాయతను మాత్రమే చూస్తుంది. తన బిడ్డను ప్రేమిస్తూనే ఉంటుంది. అందుకే తల్లి ప్రేమ ఎంతో గొప్పది. అమ్మ అనగా అపరిమితమైన ప్రేమానురాగాలు కలిగినది, అలుపెరగని ఓర్పు, అద్భుతమైన స్నేహము, అంతులేని త్యాగము కలిగి ఉండేదే అమ్మ. అంతులేని ఓర్పు. ఒక కుటుంబంలో చాలా ఓర్పుగా ఉండేది ఎవరంటే అమ్మ. బిడ్డలు పని చేయకపోయినా, బిడ్డలు పెద్దవాళ్ళైనా, మగ పిల్లలైనా ఆడపిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఇంట్లో పని చేయకపోయినా, ఇంట్లో పడుకొని ఉన్నా, బిడ్డలను ఏమనకుండా తనకు తానే పని చేసుకొని పోయేది ఎవరు? అమ్మ. అప్పుడైనా కోపం వస్తే నేనే ఎప్పుడు పని చేయాలా, పని నేర్చుకో అంటది. ఎందుకే? తాను అలసట పోవాలని కాదు. రేపు పొద్దున ఒకరి ఇంటికి పోతే ఎవరు తిరుగుతారు? మీ అమ్మ నీకు ఏం పని నేర్పియలేదా అని అంటది. కాబట్టి పని చేయండి తల్లి. అంతేగాని ఆమెకు ఏదో నువ్వు శ్రమ తీర్చాలని అనదు. మనం ఏమనుకుంటామంటే కొన్నిసార్లు మాటికి మా అమ్మ నాకు పని చెప్తుంది అనుకోవచ్చు. కానీ ఎందుకు చెప్తుంది తల్లి బిడ్డకి? ఈ వంట చేయి, ఆ వంట చేయి, ఎందుకంటే నేర్చుకోవాలని. రేపొద్దున అత్తగారింటికి పోతే, రేపొద్దున భర్తకి వంటలు చేయడానికి నీకు రాకపోతే ఎవరిని అనేది? ఏం మీ అమ్మ ఇది కూడా నేర్పిలేనా? పప్పు చేయనికే నేర్పిలేనా? అన్నం చేయనికే నేర్పిలేనా అని ఎవరంటారు? ఈమె చేయకపోతే తల్లినే. నువ్వు ఏ పని చేయకపోతే ఓర్చుకొని నీ మీద కోపం ఉన్నా కూడా ప్రేమ చూపిస్తూ సర్దుకుపోయేది ఎవరు? తల్లి మాత్రమే. నీ కుటుంబం అంటే పెళ్ళైన వాళ్ళు కూడా తల్లిదండ్రుల ఇంటికి, భర్త ఇంటి నుంచి వచ్చినారనుకో, భర్త ఇంటి నుంచి వచ్చినా ఇక్కడ మీ అమ్మ మీ నాయన మాత్రమే ఉన్నాను, అయ్యో పాపం మా అమ్మ మా నాయననే ఉండవే, నేను పని చేసాము అంటదా? నేను మా ఇద్దరు ఇంటికానే అలసిపోయి వచ్చినాను, మళ్ళీ ఇదే చేయాలా? నువ్వే చేయంటారు. ఎవరిని? తల్లిని. ఆయన కూడా ఓపికగా చేస్తుంది. ఈడ చేస్తుంది, మళ్ళా మీ ఇంటికి వచ్చి కూడా నీకు ఏం చేస్తుంది తల్లి? పెళ్లి చేసుకున్నాక భర్త ఇంటికి పోతే, అల్లుని దగ్గరికి పోతే కూడా ఎవరు చేయాల పని? మీ అమ్మనే చేయాల. వాళ్ళమ్మ చేయదు. ఎవరమ్మా? భర్త తల్లి చేయదు. భర్త తల్లికి చేయాల్సింది అమ్మనే, బిడ్డకి చేయాల్సిందేది. అందుకే బిడ్డ కాన్పైతేనే ఫస్ట్ ఎవరు పోలా? వీళ్ళు అత్త ఉంటుంది కానీ తల్లిని పిలుచుకుంటారు రా అని. ఎందుకంటే కొంతమంది అత్తలే చూసుకుంటారు. వద్దులేమా, నా కోడల్ని నేనే చూసుకుంటా, నా కోడలే నాకు బిడ్డ అనుకొని చూసుకునే వాళ్ళు తక్కువ. ఏం చేస్తారు? వెంటనే ఇంకా 9 నెలలు అవుతుంటేనే రే వాళ్ళమ్మ ఫోన్ చేయరా అంటారు. ఎందుకు? విజయ్ బిడ్డను చూసుకోవడానికి. నీ 8 నెలలు 9 నుంచే స్టార్ట్ అయితే ఫోను. మా డైరెక్ట్ హాస్పిటల్ కాడికి రావద్దు, చూడు ఇంటి కాడికి రా, నువ్వు నేను అందరం కలిసి హాస్పిటల్ పోదాం. ఆడ డెలివరీ అయినాక 9 రోజులు హాస్పిటల్ నువ్వు ఉండి మళ్ళీ వెనక్కి రావాలా, ఇంటి కాడికి వచ్చి అన్ని చేయాలా. ఇది ఎవరి బాధ్యత? తల్లి బాధ్యత. తండ్రికి లేదా? తండ్రికి కూడా ఉంటుంది. కానీ తండ్రి చేసే పనులు వేరే. కాబట్టి తల్లి యొక్క ఓర్పు చాలా గొప్పది. తల్లి యొక్క ఆప్యాయత కూడా అంతే గొప్పది. తల్లి యొక్క అనురాగము కూడా అంతే గొప్పది. ఈ తల్లిదండ్రుల ప్రేమ అంతకంటే మించినదిగా చూపేది ఎవరి ప్రేమ అంటే దేవుని ప్రేమ. అందుకే దేవుడు అంటాడు, నేను మిమ్మల్ని తల్లిగా ఆదరిస్తా, నేను మీ తండ్రిని, మీరు నాకు కుమారులు కుమార్తెలు. ఇది దేవుడు చెప్తున్న మాట. కీర్తనలు
113వ అధ్యాయం 9వ వచనం. వివాహమైన తర్వాత వాళ్ళు కావాలని ఏం కోరుకుంటారు? పెళ్ళైన వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏం కావాలని కోరుకుంటారు? ఆస్తి అంతస్తు లేకపోయినా పర్వాలే కానీ ఏం కావాలనుకుంటారు? దేవా గర్భఫలమేనైనా లెక్క పెడుతుంటారు. ఇంకా నెలలు అయిపోతుంది, దేవా 6 నెలలు అయింది నాయనా, సంవత్సరం అయింది దేవా, నా బిడ్డకి నా కొడుకుకి ఏమి ఇవ్వాలి? 1 లక్ష రూపాయలు ఈయన అని కోరుకుంటారా? ఫస్ట్ ఏం కోరుకుంటారు? సంతానం కావాలనైనా అని కోరుకుంటారు. సంతానం ఇచ్చిన తర్వాత అప్పుడు ఏం కోరుకుంటారు? నా పిల్లలకి పిల్లలు చూసుకునే శక్తి అయినా, వాళ్ళని పోషించడానికి సంపాదన అయినా అంటే రెండవ స్టెప్. మొదటిది సంతానం. ఇక్కడ ఏమంటారు చూడండి, ఆయన సంతు లేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషముగా తల్లిగాను. తల్లిగా చేసేది ఎవరు? సంతు లేని దానిని ఇల్లాలుగా చేసేది ఎవరు? దేవుడే. ఒక కుటుంబానికి ఇల్లాలుగా, తల్లికి బిడ్డగా చేసేది ఎవరు? దేవుడు మాత్రమే. అందుకే సంతు లేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను. ఆ బిడ్డకి తల్లి అంటే తల్లికి బిడ్డ ప్రసవించింది అనుకోండి, డెలివరీ అయింది అనుకోండి, ఈ అమ్మాయి యొక్క తల్లికి ఏమొస్తుంది? ప్రమోషన్. ఏ ప్రమోషను? ఇంతవరకు అమ్మ అమ్మ అంటున్న ఆమె ఏమైతుంది? అమ్మమ్మ అవుతుంది. అయితేనే కదా తల్లికి ఎంత సంతోషమో, నా బిడ్డ నన్ను ఎప్పుడు ప్రమోషన్ చేస్తుందో అని. బిడ్డ కూడా ఏమైతుంది? ఈమె కూడా ప్రమోషన్. ఏమైతుంది? ఓన్లీ భర్తకి భార్యగా ఉండే ఆమెకి ఏమొస్తుంది? బిడ్డకి తల్లిగా ప్రమోషన్ వస్తుంది. ఈ ప్రమోషన్లన్నిటినీ అందించేది ఎవరు? దేవుడు మాత్రమే. ఈజీగా వస్తుందా ప్రమోషన్? ఉద్యోగంలో కూడా చాలా కష్టపడితేనే ఆ కష్టానికి తగిన ప్రతిఫలం ఇచ్చి సీనియారిటీని బట్టి ఏమొస్తుంది? ప్రమోషన్. ఒక తల్లికి కూడా వెంటనే గర్భము రావాలంటే ఈజీగా రాదు. ఒక తల్లి బిడ్డకు జన్మనియాలంటే అంత ఈజీగా జన్మను ఇవ్వలేదు. ఆ జన్మనిచ్చేటువంటి ఆ యొక్క బాధ, ఆ కష్టము వర్ణనాతీతమైనది. ఏ తల్లి అయినా కూడా బిడ్డకి జన్మనిచ్చేటువంటి ఆ ప్రసవ వేదనను భరించలేను అని చెప్పేది ఎవరు కూడా లేరు. భరించాల్సిందే, బిడ్డకి జన్మను ఇవ్వాల్సిందే. చాలా మంది ప్రసవించే సమయంలో, బిడ్డలకి జన్మనిచ్చే సమయంలో తల్లులు కూడా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. అంటే వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా కూడా నిన్ను నన్ను ఈ భూమి మీదకి తీసుకొని వచ్చేది ఎవరు? తల్లి, అమ్మ. అందుకే ఇక్కడ ఏమంటారు చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె ఏం పడుతుంది? వేదన. ఆ స్త్రీ ప్రసవించేటప్పుడు, బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఆమె పడే వేదన పక్క వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. ఎవరికి అర్థమవుతుంది? ఇంతకు ముందు ఆ ప్రసవ వేదన అనుభవించిన తల్లికి మాత్రమే బిడ్డ బాధ తెలుస్తుంది. ఆ బిడ్డ ఎంత బాధపడుతుంది, ప్రసవించడానికి ఎంత ఇబ్బంది పడుతుందో కేవలము తాను కన్న తల్లికి మాత్రమే ఆ వేదన తెలుస్తుంది. అందుకే ఇక్కడ ఏం చెప్తుంది చూడండి, స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను కనుక ఆమె ఏం పడుతుంది? అందరు చెప్పాలి, ఏం పడుతుంది? వేదన. ఆ వేదన ఏమంటారు? ప్రసవ వేదన. బిడ్డను కనేటప్పుడు తల్లి పడే బాధ చాలా వర్ణనాతీతమైనది. ఆ బాధ అంతా ఇంత కాదు, ఎవరు కూడా వర్ణించలేనటువంటి బాధ. ఆ బాధ తర్వాత ఏం కలుగుతుంది చూడండి ఆమెకి. అయితే ఎప్పుడు సంతోషం మరలా
బిడ్డ పుట్టగానే లోకమందు ఒక నరుడు పుట్టెను. లోకమందు ఎవరు పుట్టినాడు? నా ద్వారా ఒకరికి జన్మ ఇచ్చాను అని చెప్పి ఆ తల్లి అంతకు ముందు పడిన ప్రసవ వేదనను ఏం చేసింది? ఒక్కసారి మర్చిపోతుంది. ఆ పడిన బాధ అంతా కూడా తన బిడ్డకు జన్మనీయడం ద్వారా మర్చిపోయి సంతోషముతో నిండిపోతుంది. చూడండి, సంతోషము చేత లోకమందు నరుడు ఒకడు పుట్టెను అను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకోదు. బిడ్డ పుట్టగానే తెచ్చి బిడ్డను తల్లి దగ్గర పెడితే తల్లి ఇంతకు ముందు పడిన వేదన ఏమైతుంది? మర్చిపోయి బిడ్డను ఏం చేస్తుంది? తెచ్చిన బిడ్డని వెంటనే పటా పటా కొడుతుంది కదా. ఇంత తిప్పలు పెడితేరా నువ్వు, ఇంత తిప్పలు పెడితే నువ్వు అని పుట్టిన బిడ్డను కొడతారా తల్లి? ఆ వేదన అంతా కూడా ఏమైతుంది? మర్చిపోయి బిడ్డను చూసి బిడ్డలో సంతోషపడుతూ బిడ్డను ముద్దులాడుతూ ఉంటది. ఆ వేదన అంతా మర్చిపోయి ఆమె సంతోషం వచ్చిన వాళ్ళకల్లా ఏం చెప్తుంది? మా ఆయనలకు ఉన్నాడు కదా కదా, లేదా మా అమ్మలకు ఉంది కదా అని చెప్తుంటది. ఒకవేళ సిజరింగ్ అయిందనుకో, పక్కన వాళ్ళు చెప్తారు, ఎందుకు మాట్లాడితే ఊక వచ్చిన వాళ్ళతో అంతా పండుకో అంటే కూడా పండుకోదామా. ఆ మత్తు కొంచెం దిగితేనే మాటలు మొదలు పెడతాయి సంతోషం చేత వచ్చిన వాళ్ళకంతా. ఆ సంతోషం అంతా కూడా, దుఃఖం అంతా కూడా మర్చిపోయి ఏ లోకంలోకి పోతుందామా? సంతోషమైన ప్రపంచంలోనికి వచ్చేస్తుంది బిడ్డ పుట్టినప్పుడు. ఇదే సంతోషం ఎప్పుడు కలుగుతుంది? మరలా బిడ్డ పుట్టి పెద్దవాడై ప్రయోజకుడైనప్పుడు మరలా వాళ్ళను చూసి తల్లిదండ్రులు ఏమవుతారు? ఎంతో సంతోషపడతారు. నేను కనినందుకు నాకు కలిగిన ప్రతిఫలము వీలే అని వాళ్ళను చూసి ఎంతో సంతోషపడుతుంది తల్లి. ఒకవేళ బిడ్డ పుట్టి పెద్దవాడై స్త్రీ అయినా పురుషుడైనా ప్రయోజకులు కాకపోతే ఏమవుతారంటే అప్పుడు బాధపడుతుంది తల్లి. మళ్ళా ఏ వేదనలోకి పోతుంది? ప్రసవ వేదనలోనికి పోతుంది. అయ్యో, నేను కన్నదానికి ప్రతిఫలం ఇదేనా అని బాధపడుతుంది. అందుకే ఈరోజు పిల్లలమైన మనందరం కూడా మన తల్లిదండ్రులకు దుఃఖపరిచేవారుగా ఉండకూడదు. అందుకే సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకోదు. నిర్గమాకాండం. బిడ్డలమైన మన అందరం కూడా తల్లి ప్రసవించి పెద్దవారైన మనం అందరం కూడా మన జీవితంలో ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి అంటే నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం, నీవు దీర్ఘాయుష్మంతుడవుటకు, మనము దీర్ఘాయుష్మంతులం అవుటకు ఏం చేయాలంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానము చెయ్యి. పిల్లలైన ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల మాట వినాలి. తల్లిదండ్రుల మాట వినకపోతే అది మనకి ప్రయోజనమైనది కాదు. అందుకే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి సాధ్యమైనంత వరకు. మీరు బాగా గమనించండి, కుటుంబంలో పిల్లలు కానీ కూతురు కానీ కుమారుడు కానీ సంఘానికి సహవాసానికి మందిరానికి నడిపించబడుతున్నటువంటి పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రులకి దుఃఖము కలగజేయరు. ఎందుకంటే సంఘము అనేటువంటి తల్లి నిన్ను ఏం చేస్తుంది? సక్రమమైన మార్గములో నడిపిస్తుంది. శారీరకంగా నీ తల్లి ఎంతగా నీకు బోధిస్తుందో ఆత్మ సంబంధమైనటువంటి సంఘం అనే తల్లి కూడా నీకు ఏం చేస్తుంది? మంచి మర్యాదను, మన్ననను, ప్రేమను, అనురాగమును, ఆప్యాయతను, నువ్వు ఈ ప్రపంచంలో ఏ విధంగా నడుచుకోవాలో ఒక మార్గాన్ని నీకు చూపించేది ఏది అంటే సంఘం అనే తల్లి. సంఘము అనేటువంటి తల్లికి, క్రీస్తు అనబడినటువంటి తండ్రికి దూరంగా ఉంటే మనం ఏమవుతామంటే మన జీవితానికి అర్థం అనేది ఉండదు. అందుకే శారీర సంబంధమైన తల్లిదండ్రులకు లోబడినట్టుగా ఆత్మ సంబంధమైన తండ్రి అయిన దేవునికి
సంఘము అనేటువంటి శరీరం అనేటువంటి ఆ తల్లి అయిన సంఘానికి మనం ఏం చేయాలా? లోబడి సంఘము మాట వింటూ ముందుకు పోవాలి. అందుకే మనం మందిరానికి వచ్చేటప్పుడు మన పిల్లల్ని కూడా ఎక్కడ తీసుకురావాలా? దేవుని మందిరంలోనికి తీసుకొని రావాలి. దేవుని యొక్క ఆరాధనలోనికి మన పిల్లలను నడిపించాలి. ఆ సంఘము అనేటువంటి తల్లి మనకి ఆత్మీయ పలుకులను నేర్పిస్తుంది. నీవు దీర్ఘాయుష్మంతుడవగుటకు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. మనం గొప్పవాళ్ళం అవ్వాలంటే, బాగా బ్రతకాలంటే, ఆశీస్సులతో నింపబడాలంటే, ఆశీర్వాదాలు మనకు కలగాలంటే మన తల్లిదండ్రులను ఏం చేయాలా? తల్లిదండ్రుల మాట విని లోబడమే తల్లిదండ్రులను సన్మానించడం. కొంతమంది ప్రతిదానికి ఎదురు చెప్తుంటారు తల్లిదండ్రులకు. బుద్ధి మాటలు చెప్పిన తల్లిదండ్రులకు ఏమో నీకు తెలియదులే అంటారు. తల్లిదండ్రులకు తెలియదా? నీకు తెలియలే, నాకు తెలిసినంత నీకు తెలుసా? వాళ్ళు ఆల్రెడీగా చదివేసి వచ్చింటారు. చదువు నువ్వు చదువుతుంటావు ఇప్పుడు, కానీ వాళ్ళు డిగ్రీలు పట్టాలు పుచ్చుకొని పిహెచ్డి చేసింటారు. వాళ్ళ జీవితంలో పిహెచ్డి చేసి నీకు నేర్పిస్తారు. వాళ్ళ మాట వినకుండా పిహెచ్డి చేసిన తల్లిదండ్రులనే మనం తిరస్కరిస్తే మన చదువు మధ్యలోనే ఏమవుతుంది? ఆగిపోతుంది. అందుకే తల్లిదండ్రుల మాట మనం వినాలి. 23వ అధ్యాయం సామెతలు 25వ వచనం. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపరచవలెను. తల్లిదండ్రులను ఏం చేయాలా? సంతోష పెట్టాలా. ఎప్పుడు సంతోషపరుస్తాము? తల్లిదండ్రుల మాట వింటే సంతోషమా? వినకపోతే సంతోషమా వాళ్ళకి? తల్లిదండ్రుల మాట మనం ఎప్పుడైతే వింటామో, వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగా నడుచుకుంటామో అప్పుడు తల్లిదండ్రులకి సంతోషం. చాలా మంది తల్లిదండ్రులు చెప్తున్నారు, వీడు ఎంత చెప్పినా వినడబ్బా, ఈ పాప ఎంత చెప్పినా వినదు, ఏం చేస్తావు మా కర్మ అంటారు. అప్పుడు తల్లిదండ్రులు అంత మాట అన్నారంటే వాళ్ళు సంతోషంలో ఉన్నట్ట, దుఃఖంలో ఉన్నట్ట? వాళ్ళని నువ్వు సంతోషపరిచినట్ల, దుఃఖపరిచినట్ల? సంతోషపరిచిన వాళ్ళమైతామా, దుఃఖపరిచిన వాళ్ళమైతామా? దుఃఖపరిచిన వాళ్ళమైతాం. అందుకే తల్లిదండ్రులను సంతోషపరచవలను. నిన్ను కనిన తల్లిని నువ్వేం చేయాలా? తల్లిదండ్రులను సంతోషపరచాలా, తల్లిని ఆనందపరచాలా. తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిని ఆనందపరచాలి, సంతోషపరచాలి. తల్లి చెప్పే మాట, తండ్రి చెప్పే మాట వినాల. ఎందుకంటే వారు మనలను ఎంతో ప్రేమిస్తున్నారు. తల్లి మన కోసం పడిన ప్రసవ వేదన చాలా 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 గొప్పది. ఆ ప్రసవ వేదన పడకపోతే ఈ లోకానికి మనం వచ్చే వాళ్ళము కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు ఏమై ఉండాలా? విధేయులై ఉండాలా. విధేయత చూపించాలా. తల్లిదండ్రులను గౌరవించాలా, తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి. పిల్లలారా, అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, తల్లిదండ్రులే పిల్లల మొదటి పాఠ్య పుస్తకము. పిల్లలని తల్లిదండ్రులు ఎప్పుడో చదివేసింటారు. పిల్లలనే అనుకరిస్తారు ఎవరు? తల్లిదండ్రులు. పిల్లలు ఏ రూట్లో నడుస్తుంటారో ఆ దారిలో ఖచ్చితంగా తల్లిదండ్రులు నడిచే దారిలో పిల్లలు ఖచ్చితంగా నడుస్తారు. అందుకే మన జాగ్రత్త కూడా చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు నడుచుకోవాలి. తల్లిదండ్రులు అనేటువంటి తెల్లని పాఠ్య పుస్తకంలో వాళ్ళు ఏం రాస్తారో అదే ఉంటుంది. ఆ తెల్లని కాగితంలో ప్రేమ అనేది రాస్తే పిల్లల మనసులో ఏముంటది? ప్రేమ అనేది ఉంటుంది. ఆ తెల్లని పాఠ్య పుస్తకంలో ఈర్ష, ద్వేషము రాస్తే పిల్లల మనసులో కూడా అదే నింపబడతాయి.
అందుకే తల్లిదండ్రులు పిల్లలను చూసి నేర్చుకుంటారు, పిల్లల ప్రవర్తనని అనుసరిస్తారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు మార్గదర్శకులుగా ఉండాలి. దేవుని మాట, పిల్లలారా మీ తల్లిదండ్రులను అన్ని విషయంలో మీ తల్లిదండ్రులకు ఏమై ఉండాలా? విధేయులై ఉండుడి, ఇది ధర్మము. పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండడం ఏమంట? ధర్మం. మీ ధర్మం అది. పిల్లలను తల్లిదండ్రులను గౌరవించడం అది నీ విధేయతకు సూచన ఏంటి? అందుకే గౌరవించాలా, ప్రేమించాలా. సామెతలు 23:22 నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును ఏం చేయాలా? స్వీకరించు, అంగీకరించు. నీ తండ్రి చెప్పిన మాటలు విను. నీ తండ్రి ఏం చెప్తే అది విను. ఇది మంచిది కాదు అంటే దాని జోలికి పోవద్దు. ఒకవేళ పోతే ఏమైతుంది? మన జీవితము మారిపోతుంది. దేవుడు చెప్పినాడు ఆదామవ్వలకి, ఈ తోట చెట్ల పదముల్లో దేనినైనాను మీరు తినొచ్చు, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు ఈ వృక్ష ఫలమును మీరు తినకూడదు అని చెప్పినాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పినా కూడా దేవుని మాటను తిరస్కరించి వారు ఆ పండు తిన్నారో, దేవుని మనసులో నుండి వాళ్ళు ఏమైనారు? బయటికి వెలివేయబడినారు. ఏదేను తోటలో నుండి బయటికి గెంటివేయబడినారు. కాబట్టి మనం కూడా తల్లిదండ్రుల మాట వినకపోతే వారి హృదయంలో మనకు స్థానము తగ్గిపోతుంది. తల్లిదండ్రులు వదిలిపెడితే అయిపోయాక మనకి దిక్కు దివానం ఉండదు. తల్లిదండ్రుల చెంత ఉండాలా, తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి. అందుకే ఇక్కడ ఏమంటే, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము. నీ తల్లి ముదిమయందు ఆమెను నిర్లక్ష్యము, ముదిమ అంటే ముసలితనమందు వారిని నిర్లక్ష్యము. ముసలితనం వస్తే ముసలి వాళ్ళు పిల్లల వయసులోకి వెళ్ళిపోతారంట. ముసలోళ్ళు పిల్లలు ఏం చేస్తారో చిన్న ఉన్నప్పుడు ఆ పనులే చేస్తారు. పిల్లలు ఏం చేస్తారు? తల్లిదండ్రులని సతాయిస్తారు కదా, సతాయిస్తారు. చెప్పిన మాట వినరు. అన్నం తినమంటే తినరు. అన్నం తినమంటే అక్కడ పోతారు, ఇక్కడ పోతారు. కానీ ముసలోళ్ళు అక్కడ ఇక్కడ ఎవరు ఉన్న కాడనే ఉంటారు, కానీ అన్నం తినరు, చెప్పిన మాట వినరు. అప్పుడు మనం విసుకోకుండా ఏం చేయాలా? చిన్నగా ఉన్నప్పుడు అన్నం తినకుండా వీడు పరిగెత్తుతూ ఉంటాడు అనుకో, వదిలిపెడతారా? తల్లి ఏం చేస్తారు? ఇప్పుడు ఎంబడబడేది లేదు, అప్పుడున్న ఎంబడబడి తినిపించేది. ఇప్పుడు అన్నం తినకుంటే కొట్టి సెల్లిస్తారు. అయిపోయి వాడు ఆడకూడదు, బండి కానీ అయిపోతాడు, వడిలనే ఉంటాడు. అప్పుడు ఉరికి తినిపించేతోడు ఇప్పుడు కూర్చోబెట్టి తినిపిస్తారు. సెల్లి అలా ముందు ఆ సెల్లే తల్లి తండ్రి. ఇప్పుడు తల్లిదండ్రులను కూడా ఇచ్చిపెడుతున్నారు పిల్లలు. తల్లిదండ్రులను ఇచ్చిపెట్టి సెల్లును అత్తుకొందరు అన్నమాట. వారి ఇద్దరు కాక ఏక శరీరం అగుదురు. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి ఎవరిని అత్తుకుంటాడంట? ఇప్పుడు భర్త పురుషుడు భార్యని వదిలిపెట్టి సెల్లుని అత్తుకుంటున్నారు అన్నమాట. ఇద్దరికి సెల్ ఫోన్లు ఉండే భార్య భర్తలకు మీరు బాగా గమనించండి. ఖాళీ సమయంలో మాట్లాడుకునే సమయం కూడా వదిలిపెట్టి ఏం చేస్తారు తెలుసా? భార్య ఒకకెళ్ళి భర్త ఒకకెళ్ళి కూర్చొని సెల్లు పెట్టుకొని ఆమెకంతటికి ఆమెనే నవ్వుతుంటది, ఈమెకంతటికి ఈమెనే నవ్వుతుంటది. ఇది ఉత్తమాట కాదు. ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు ఇవి. వాళ్ళే కాదు, పిల్లలకు కూడా ఇద్దరు తల్లిదండ్రులు, నలుగురు పిల్లలు, నలుగురికి సెల్లులే, తల్లిదండ్రులకు సెల్లులే ఉందనుకోండి. కొంచెం గ్యాప్ లో చూడండి, 6 మంది ఎట్లుంటారు? 6 మంది సెల్లులే ఉంటారు. పెద్దవాళ్ళే కాదు, పిల్లలు కూడా. ఇప్పుడు చెప్పేతలు కూడా ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఏడ్స్తే కొంచెం బయట ఎత్తుకపో అంటలేరు పిల్లల్ని. ఏడ్స్తేనే ఏం చేస్తున్నారు? సెల్లి చందమామ రావే కాదు, చిట్టి చిలకమ్మ పెట్టు అంటే ఆ చిట్టి చిలకమ్మ పెడితేనే ఈ చిలకమ్మ చిన్న చిలకమ్మ ఏం చేస్తుంది? కాళ్ళ మీద కాలేసుకొని సెల్లు పెట్టుకొని ఆ డబ్బా పాలు పెడితే తాకుండా కాళ్ళ మీద కాలేసుకొని ఉంటారు పిల్లలు. రోజు తల్లిదండ్రులు మారిపోయినారు, పిల్లలు మారిపోయినారు.
కానీ దేవుని మాట ఏం చెప్తుందంటే నీ ముసలితనం, నేను కూడా అనుకుంటున్నా ముసలితనంలో ముసలిలో కూడా చెల్లియాలి. ఇప్పుడు స్క్రీన్ టచ్లు ఇస్తే వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. ఇంకా గాయత్రి ఎస్టేట్ లో ఒక హాస్పిటల్ ఉంది. ముసలాయన ఉన్నాడు, దాదాపు 75 ఏళ్ళు ఉంటుంది. మెడికల్ షాప్ ఉంటుంది, మెడికల్ షాపులోనే ఇల్లు. భార్యాభర్తలు అంటే భార్యాభర్తలు ఈ ముసలాయన కొడుకు కోడలు వేరే చోట ఉంటారు. ఎప్పుడు పోయినా హాస్పిటల్కి ఆయన అన్నీ ఉంటాడు, టీవీ పెట్టుకొని చూసుకుంటుంటాడు. ఏమంటే ఆయన తినడం టీవీ చూడడం అంతే, ఇంకా పడుకోవడం. ఆప్యాయత అనేది ఏం కావాలా ముసలితనంలో. అందుకే నీ ముదిమే వచ్చినప్పుడు ఆమెను ఏం చేయకూడదు, నిర్లక్ష్యము చేయొద్దు. ఇప్పుడు చూసుకునేది వేరు, ముసలితనంలో చూసేది వేరు. అప్పుడు మనం కూడా ప్రార్థన చేయాలి. మా తల్లిదండ్రులను చూసుకునేటువంటి ఓపిక, ఆప్యాయత, మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎట్లా చూసుకున్నారో చిన్నగున్నప్పుడు మేము కూడా వాళ్ళని ఆ విధంగా చూసుకునేటువంటి ఓపిక మాకి దయచేయని ఓపిక తీసుకొని వారిని చూసుకోవాలి. అందుకే ఇంకొక మాట చెప్తుంది దేవుని మాటలు. యేసు ప్రభువు శిలువలో ఉన్నప్పుడు, ఆయన మరణకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, శిలువలో రక్తం కార్చు ఉన్నా కూడా, మేకులతో కొట్టబడి తలకు ముళ్ళ కిరీటం పెట్టబడి శిలువలో బాధపడుతూ ఉన్నా కూడా, తన బాధలో ఉన్నా కూడా తల్లిని గురించి విడిచిపెట్టకుండా ఏమంటాడంటే ఆమె బాధ్యతను ఎవరికి అప్పగించినాడు, యోహానికి. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. బాధ్యతను మర్చిపోలేదు. చనిపోతూ ఉన్నా కూడా తల్లి యొక్క ఆ బాధ్యతను ప్రభు అయిన యేసుక్రీస్తు మర్చిపోలేదు. ఆయన చూపినటువంటి ఆ ప్రేమ ఎనలేనిది. సామెతలు 30వ అధ్యాయము, ఇటువంటి తరము గల వారు కూడా ఉన్నారంట చూడండి. సామెతలు 30వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుకుందాం. సామెతలు 30వ అధ్యాయము 11వ వచనం. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవింపని తరము కలదు. తండ్రిని ఏం చేసుకుంటాడా, శపిస్తూ తల్లిని దీవించని తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులమై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము, కన్నుల నెత్తికి వచ్చిన వారి తరము. ఏడకొచ్చినాయంట కన్నులు? కన్నులు ఏడకొచ్చినాయి? కన్నులు ఏడుంటాయి? నెత్తిలే కదా. కన్నులు ఏడుంటాయి? నెత్తిలోనే ఉన్నాయి కానీ నెత్తి మీదకి రాకూడదు. దేవుడు అందుకే చాలా గొప్పడు. ఆయన తెలివి చాలా గొప్పది. మనం అందంగా కనపడుతున్నాం కన్నులు ఈడవునందుకే. ఈడవునింటే కన్నులు ఈడవునింటే ఎట్లుంటుండే రవి? మనందరు కన్నులు ఈడవునింటే చూడడానికి ఎట్లుంటుండే? చాలా భయంకరంగా ఉంటుండే. కానీ మనకు మనమే కన్నులు ఎడ తెచ్చుకుంటున్నాము. దేవుని మాట చెప్తుంది, కన్నులు నెత్తికి ఎక్కిన వారి తరము. వీళ్ళు ఎవరంటే పొగురు బాగున్నోళ్ళు. తల్లిదండ్రులు అంటే అస్సలు లెక్కలే. తల్లిదండ్రులను ఈరోజు ఏమని చెప్తావు తెలుసా? చచ్చిపోరా అంటున్నారు. ఎవరిని? వాళ్ళు ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి ఈరోజు ఒక స్థితిని ఇస్తే నువ్వు పనికి మాలోడివై తల్లిదండ్రులను ఏమంటారు? నాకేం పెట్టినావు, ఏం చేసినావు, నాకు నేను కన్నీ పెంచి పెద్ద చేసేదే గొప్ప. చిన్నగా ఉన్నప్పుడే నువ్వు చచ్చిపోవాలని నీ పీక నొక్కిందే నువ్వు ఆడబోతుండేవి. వాళ్ళు తిన్నా అన్ని శ్రమల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో కడుపు కాల్చుకొని పిల్లల్ని పెద్ద చేస్తే ఈరోజు పిల్లలు తల్లిదండ్రులు అనే మాట ఏమంటే, నువ్వు ఇన్ని అప్పులు పెట్టినావు, ఇన్ని అప్పులు పెట్టి కాలబెట్టినావు మాకి, కాబట్టి నువ్వు చచ్చిపో. పాపం ఆయన ఏమి ఎల్ఐసి చేసిండో ఏమో చేసిండో, చచ్చిపోతే కూడా అప్పులే. కానీ వీళ్ళకి చచ్చిపోవాలని ఉన్నా ఏమంటాను, నేను చచ్చిపోతే నువ్వు ఏమైతావోరా అని మళ్ళీ ఎవరి మీద ప్రేమ,
చచ్చిపోతే ఏదో ఒక రకంగా బతుకుతున్నావురా, నేను చచ్చిపోతే నిన్ను చూసేతోడే ఉన్నాడు అందుకే బతికినాను అని చెప్తారు మళ్ళీ తల్లిదండ్రులు. చావు అంటే కూడా పిల్లల మీద ఏం చూపిస్తారు తల్లిదండ్రులు? ప్రేమనే చూపిస్తారు. అది తల్లిదండ్రుల ప్రేమ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. భార్య భర్తలు ఉన్నారంట. భార్య ఏమనిందంట, మీ అమ్మ చాలా సతాయిస్తుందని, టార్చర్ చేస్తుంది, కాబట్టి నువ్వు ఏం చేసావో ఏమో, మీ అమ్మని చంపి మీ అమ్మ గుండె నాకు తెచ్చి అని బాగా కసి పట్టింది. ఎవరు? కోడలు. ఎవరి మీద? ఎవరి మీద పడింది? అత్త మీద. విసిగిస్తూ వచ్చిందంట భర్తని. భర్త కూడా అమ్మ మీద విసుగు కలిగేంతగా చెప్పింది మాటలు. ఒకరోజు వాళ్ళ అమ్మని ఏం చేయక అనుకుంటున్నాడంట, ఎప్పుడు చచ్చిపోతుందో నా భార్య కోరిక ఎప్పుడు నెరవేరుతుందో అనుకుంటున్నాడు. అనుకోకుండా ఆమెకి యాక్సిడెంట్ అయ్యి ఏమైంది, చచ్చిపోయింది. యాక్సిడెంట్ అయినప్పుడు చెల్లా చెదరైపోయింది. ఎక్కడ పాటలు అక్కడ పడిపోయినాయంట. పోయి చూస్తే ఆమె గుండె ఒక చోట పడి కొట్టుకుంటూ ఉందంట. వాడు ఆ గుండె తీసుకొని భార్య దగ్గరికి పరిగెత్తాలని ప్రయత్నం చేస్తున్నాడంట. అప్పుడు ఆ గుండె కూడా ఏమంటుందంట, నాయన జాగ్రత్తగా రా, ఏడన్నా తట్టుకొని కింద పడి అంటుందంట. గుండె ఏమంటుంది? ఈమె గుండె తీసుకొని ఎవరికి ఈనికపోతున్నాడు? భార్యకి ఈనికపోతుంటే తల్లి గుండె కొట్టుకుంటూ ఏమంటుందంట, రే నిదానంగా పోనాయనా, నువ్వు పరిగెత్తేటప్పుడు ఏడ రాయి తగిలి పడిపోతావో జాగ్రత్తగా అని చెప్తుందంట గుండె. ఎవరికి? కొడుకుకి. చచ్చిపోయిన గుండె కూడా ఎవరి గురించి ఆలోచిస్తుంది? కొడుకు పడిపోతాడేమో అని. కాబట్టి ప్రతి గుండె, తల్లిదండ్రుల గుండె ఎవరి మీద ఉంటుంది? పిల్లల మీద. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను మనము నిర్లక్ష్యము చేయకూడదు. తన తండ్రిని శపించుచు ఏం చేస్తారంట? 30వ అధ్యాయం 11వ వచనము. తల్లిని దీవించని తరము గలదు. అయ్యో నేను నిజంగా నా తల్లిదండ్రులను నేను సరిగ్గా చూసుకోవడం లేదు కదా అని చెప్పి వాళ్ళకు వాళ్ళే శుద్ధి పడడంలే, బాగు చేసుకోవడం లేదు. కన్నులు నెత్తికెక్కిన వారి తరము గలదు. వారి కనురెప్పలు ఎంత పైకి ఎత్తబడి ఉన్నాయి చూడండి. ఇంత గర్వాంధులుగా అయినారు అని చెప్తుంది. యెషయా 46వ అధ్యాయం 3వ వచనము 4వ వచనం. యెషయా 46వ అధ్యాయము 3, 4 వచనాలు. యాకోబు ఇంటి వారలారా, ఇజ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమునది పుట్టినది మొదలుకొని, గర్భములో పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, నీవు తల్లి ఒడిలో కూర్చుంటున్నది మొదలుకొని, నిన్ను నేను ఎక్కడ పెట్టుకున్నా? నీ తల్లి ఒడిలో నువ్వు పడినప్పటి నుండి నేను నిన్ను చక్క పెట్టుకుని ఉన్నాను. నా మాట ఇను నా కుమారుడా. ముదిమ వచ్చు వరకు, ముసలితనము వచ్చు వరకు నేను నిన్ను ఎత్తుకొని వాడను నేనే. తల ఎంటుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే. నిన్ను ఎత్తుకొని ఆయన ఏం చేస్తున్నాడు? దేవుడు మనల్ని ఎత్తుకొని రక్షిస్తున్నాడు. తల్లిదండ్రులు కూడా ప్రతిరోజు మనల్ని ఏం చేస్తున్నారు? వారి ప్రార్థనల ద్వారా మనల్ని రక్షిస్తున్నారు. వారి ప్రేమ మనల్ని కాపాడుతుంది, వారి ఆప్యాయత మనల్ని కాపాడుతుంది. మనం ఎక్కడ పోయినా క్షేమంగా రా అని చెప్పేది ఎవరు? బాగుపోయి బాగురానైనా అని చెప్పేది ఎవరు? తల్లిదండ్రులు మాత్రమే. చాలా తల్లిదండ్రుల దీన కాదని మనం చూస్తే అక్షరమైతే దూషణ మాటలు తిరుగుతుంటారు. తల్లిని తండ్రిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటారు. నువ్వు చచ్చిపో 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 చచ్చిపో. ఇదే తల్లిదండ్రులకు చాలా మంది చెప్తున్న పిల్లల మాటలు. నీవు కూడా ఒక తల్లివి తండ్రివి అని మర్చిపోవద్దు. ఈరోజు నువ్వు చచ్చిపో చచ్చిపో అంటే రేపొద్దున నీ పిల్లలు కూడా నిన్ను ఏమంటారు? నీ అమ్మకి నీ నాయనకి చెప్పిన మాటలే నీకు చెప్తారు.
ఒక భార్యాభర్తలు ఇద్దరు, వాళ్ళేమో స్టీల్ ప్లేట్లో తింటున్నారంట, అల్లమ్మకు మాత్రం యాదాంట్లో పెడుతున్నారంట, సిల్వర్ ప్లేట్లో పెడుతున్నారంట. పాత సిల్వర్ ప్లేట్లు తెలుసా మీకు? సిల్వర్వి ఎంతమంది తెలుసు? సిల్వర్ ప్లేట్లు. ఇప్పుడు ఉండే అందరి ఇంట్లో స్టీల్ ప్లేట్లు. అప్పుడు ఏముండేటివి? సిల్వర్. వీళ్ళేమో స్టీల్ ప్లేట్లో తింటారంట, వాళ్ళ ముసలి దానికి మాత్రం ఏమిట్లో పెడతారంట? సిల్వర్ ప్లేట్లో పెట్టి అలా కొడుకు తెచ్చి పంపిస్తున్నాడు. పోయి మీ చేతికించి రాపో అని. వాడు పోతూ ఇస్తూ ఒక రోజు అడుగుతున్నట్ట, ఏమ్మా మనమేమో స్టీల్ ప్లేట్లో తింటాము, మా చేతికేమో ఈ ప్లేట్లో పెడుతున్నావు ఎందుకు అని అడుగుతున్నాడు. అది అంతే లేదా, పోయి ఇవ్వు అన్నాడు. వీడు కూడా ఇంకోటి సిల్వర్ ప్లేట్లు రోజు కడుగుతున్నాడంట. ఏంటికి ఇది కడుగుతున్నావు అంటే, నీకు కూడా పెద్దగా అయినాక ముసలి అయినాక యాదాంట్లో పెట్టాలా, మా చేతికి నువ్వు యాదాంట్లో పెడుతున్నావు, నీకు కూడా ఇదే ప్లేట్ చూడు, అదే ప్లేట్ చూపిస్తుంది. ఇదే ఎవరికి? ఇది మా చేతి చచ్చిపోయినాక నెక్స్ట్ ఈ ప్లేట్ ఎవరికి? నీకే. కాబట్టి మనం ఏం చేస్తున్నామో మన పిల్లలు బాగా గమనిస్తారు. మన తల్లిదండ్రులు మనం బాగా చూసుకుంటే మన పిల్లలు చూస్తుంటారు, కాబట్టి వాళ్ళు కూడా మనల్ని బాగా చూసుకుంటారు. కాబట్టి జాగ్రత్త కలిగి ఉన్న దేవుడు ఏమంటే, నిన్ను చంక పెట్టుకొని ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే, నిన్నే నేను కాపాడుతున్నా. చివరికి ఒక మాట చదువుకుందాం. సామెతలు 6:20. సామెతలు 6:20. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకో. ఎక్కడ ధరించుకోవాలా? నీ హృదయమందు ధరించుకో. వాటిని ఎల్లప్పుడూ నీ మెడ చుట్టూ వాటిని కట్టుకో. నీ తల్లిదండ్రులు చెప్పిన మాటని జాగ్రత్తగా కట్టుకో, జాగ్రత్తగా విను. కాబట్టి మనలను మన పిల్లల పిల్లలు బాగుండాలంటే మనము మన తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి. మన దేవుడు తల్లిగా తండ్రిగా ఉండి మనల్ని ఎట్లా ఆదరిస్తున్నాడో, ఆయన చూపిన ప్రేమను మన తల్లిదండ్రుల మీద చూపిస్తూ ముందు కొనసాగితే మన జీవితము ధన్యమవుతుందని, ఆశీర్వదించబడుతుందని ఈరోజు ఈ మాటల ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ ప్రభు పేరిట వందనాలు. థ్యాంక్ యూ.